सुरेश्वराय नमः ओम औषधाय नमः ओम जगदत्सेतवे नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः नमः पुतांशाय नमः पुतपुरुषे नमः ओम सर्वज्ञाय नमः सर्वतोमुखाय नमः सुनावे नमः बृहते नमः पुषाय नमः स्थूलाय नमः गुणप्रदे नमः निर्गुणाय नमः महते नमः मधुराय नमः स्वरूपाय नमः स्वास्यमाय नमः विविक्ताय नमः पुण्यसागराय नमः शुभजाय नमः दुर्धराय नमः वाग्मे नमः महेंद्राय नमः वसुदाय नमः वसवे नमः ओम नैवेद्యం పెట్టేస్తాం అవి కలిపేస్తే ప్రసాద వినియోగం వార్తనాయ నమః దురావాసాయ నమః దురారిగ్నే నమః శుభాంగాయ నమః లోకసారంగాయ నమః స్వతంత్రవే నమః తత్వవందనాయ నమః ఇంద్రకర్మణే నమః మహాకర్మణే నమః కృతకర్మణే నమః కృతాగమాయ నమః ఉత్తవాయ నమః సుందరాయ నమః ఉదాయ నమః రత్నాలయ నమః సులోచనాయ నమః మట్టాయ త్రిలోకద్రుహే నమః పువేదే నమః మేధయాయ నమః ధన్యాయ నమః సత్యమేధే నమః పార్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్త గ్రామస్తులందరి యొక్క సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో ఆలయ అర్చక కమిటీ సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవముగా జరపబడినది. ఉదయం అభిషేక కార్యక్రమమునకు ఉభయదాతలు బద్వేలు శ్రీనివాసులరెడ్డి గారు, ధర్మపత్ని సునందమ్మ గారు అభిషేక ఉభయదాతలుగా వ్యవహరించగా, తులసి కైంకర్యము మరియు పుష్పయాగ కైంకర్యమునకు ఉభయదాతలుగా వ్యవహరించినటువంటి బొడ్డు సుబ్బారావు గారు, ధర్మపత్ని మస్తానమ్మ గారు, ఆనిమళ్ళ మణిదీపక్ గారు, ధర్మపత్ని సాయి కరుణశ్రీ గారు ఉభయదాతలుగా వ్యవహరించగా, ప్రసాద కైంకర్యానికి ఉభయదాతలుగా నెల్లూరు వాస్తవ్యులు శ్రీ గవర్రాజు హేమావతి గారు ఉభయదాతలుగా వ్యవహరించారు. అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం విడిగా మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఆలయంలో ప్రాంగణంలో చిన్న ఉపదేవాలయంగా ఏర్పాటై ఉంటుందే కానీ ప్రత్యేకంగా ఒక దేవాలయం అనేటటువంటిది మన నెల్లూరు జిల్లాలో లేదు. అటువంటిది మన నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలో పార్లపల్లి గ్రామంలో మనకు అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం మా ఊరు కర్నాలు అనాదిలో కట్టారు అని చెప్పనని మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు. ఆనతి కాలంలో 2013వ సంవత్సరంలో ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం జీర్ణోద్ధరణ జరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు 2013వ సంవత్సరంలో. 2013వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2024వ సంవత్సరం 2025 వరకు కూడా నిరంతరాయంగా స్వామివారికి నిర్విరామముగా ప్రతి ఏకాదశికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమములు, ప్రతి ఆదివారం స్వామివారికి విశేష అర్చనలు, ప్రతి ఏకాదశికి స్వామివారికి విశేష అర్చనా కైంకర్యములు మరియు జూన్ 3వ తేదీ స్వామివారి యొక్క వార్షికోత్సవం, ఆలయం మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినటువంటి శుభదినం. ఆ విధంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి జూన్ 3 వార్షికోత్సవం సందర్భంగా అభిషేకము, గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమములు స్వామివారికి అత్యంత వైభవముగా జరపబడుతూ ఉన్నాయి. దీంట్లో ప్రత్యేకంగా ఈవో గారు మరియు గ్రామస్తులు మరియు కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మిగతా భక్తవరేణ్యులందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి స్వామివారి యొక్క శుభాశీస్సులు కలిగి సమస్త శుభాలను పొందెదరగాక. లూక్స్ ఫర్నిచర్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా లూక్స్ ఫర్నిచర్ వారి బంపర్ డిస్కౌంట్ సేల్. ఏ ఫర్నిచర్ అయినా అప్ టు 50% డిస్కౌంట్. ఫర్నిచర్ రంగంలో గత 30 సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట, వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో
చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు. మా వద్ద లగ్జరీ సోఫా, రెక్లైనర్స్ సోఫా, హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేకుతో చేయబడిన మంచాలు, డైనింగ్ టేబుల్స్, సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును. సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్, డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్, థర్డ్ స్ట్రీట్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, నెల్లూరు. ఫోన్ నంబర్ 8522868855, 90592611133, 90593733399.